హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఒకప్పుడు గుమ్మం దగ్గర ముగ్గు వేయడం అంటే కళ్ళాపి చల్లేవారు. ఇప్పటికీ కూడా సిటీస్లో అయితే కనుక మామూలు వాటర్తో కళ్ళాపి చల్లుతుంటారు. కానీ పల్లెటూరులో ఒకప్పుడు చక్కగా ఆవు పేడ తీసుకొచ్చి వాటర్లో కలిపి దాన్ని కళ్ళాపి కింద చల్లుతూ ఉండేవారు. ఇప్పుడు సిటీస్లో సిస్టమ్ మారిపోయినప్పటికీ ఇప్పటికీ చాలా పల్లెటూర్లలో అయితే కనుక ఈ కళ్ళాపి వేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు దాన్ని కూడా బిజినెస్గా మార్చుకుని, అంటే ఇప్పుడు ఆవు పేడ దొరకడం అనేది ఇప్పుడు చాలా కష్టం కాబట్టి దాన్ని కూడా బిజినెస్గా మార్చి ప్రమాదకరమైన రసాయనాలతో ఈ కళ్ళాపి పౌడర్ అయితే తయారు చేస్తున్నారు. దీనివల్ల జరిగే దారుణాలు అన్నీ ఇన్ని కాదు. ప్రస్తుతం 5 పెద్ద పెద్ద ఈ కళ్ళాపి తయారు చేసి పౌడర్ తయారు చేసి కంపెనీలను అయితే కనుక సీజ్ చేయడం జరిగింది. ఇది ఏపీలోని కడప కేంద్రంగా ఈ కళ్ళాపి పౌడర్ అయితే కనుక తయారు చేస్తున్నారు. దయచేసి మీకు తెలిసిన వారందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. దీనివల్ల ఎంత ప్రమాదకరమో ఏంటి అనేది అయితే ఒక్కసారి తెలుసుకుందాము. ప్రస్తుతానికి ఈ పొద్దునే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించేటువంటి ముంగిలి ఇప్పుడు ప్రాణాంతక రసాయనాల అడ్డాగా మారుతోంది. ముగ్గు వేయడానికి మంచి స్మెల్ కోసం ఉపయోగించే పేడ నీళ్ళ పౌడర్ ఇది ఎవరు తయారు చేస్తున్నారు అంటే కనుక ఈ ప్యాకెట్ల పేరు ఏంటంటే ఇది సౌభాగ్య కళ్ళాపి పొడి అని పేరుతో ఇక్కడ నేను మీకు ఇది డిస్ప్లే చేస్తానది, అది కూడా ఒకసారి చూడండి. సౌభాగ్య కళ్ళాపి పొడి అనే పేరుతో విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఏడాది దాటింది, ఇంచుమించు 1 సంవత్సరం దాటింది అంటున్నారు. ఏడాదిన్నరగా ఈ కడప కేంద్రంగా చాలా చోట్ల చాలా ఎక్కువ మంది కొనడంతో ఇంచుమించు 5 ఫ్యాక్టరీలు పెట్టి దీన్ని రెడీ చేస్తున్నారు. దీనివల్ల ఈ పౌడర్ కలిపిన వాటర్ తెలుసా తెలియక కొంతమంది తాగి ఇప్పటికి 19 మంది చనిపోయారంట. అంతేకాకుండా దీనివల్ల ఏంటి అంటే కనుక ఈ పొడి పీల్చినా, చర్మంపై పడినా, కడుపులోకి చేరినా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఏంటంటే కనుక అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆర్మైన్ ఓ అనే ఒక ప్రమాదకరమైన కెమికల్ వాడి ఈ పొడిని అయితే తయారు చేస్తున్నారు. ఈ కల్లాపి పొడి ప్యాకెట్ వస్తుంది, వాటర్లో కలిపేసి చక్కగా కల్లాపి అయితే చల్లేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇది ఓపెన్ చేసినప్పుడు, అది వేస్తున్నప్పుడు ఈ పొడి కొంచెం గాలిలోకి వెళ్ళడం, ఒంటి మీద పడడం, ఇది లాంగ్ టైం ఇది వాడారంటే ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంటే మనం పీల్చిన, చర్మంపై పడిన ఆల్మోస్ట్ ఇలా ఉంటే చాలా పల్లెటూరులో తెలుగు రాష్ట్రాలు ఇది విస్తృతంగా ఇది మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ కల్లాపి పొడిని చాలా మంది మహిళలు ప్రతిరోజు వాడుతూ ఉన్నారంట. పట్టణాలు కాకుండా పల్లెల్లో కూడా ఈ పొడి వినియోగిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎలాంటి కంపెనీలపై చర్య తీసుకోవాలని చెప్పేసి చాలా మంది కోరుతున్నారు. ఇప్పటికే అధికారులు 5 పరిశ్రమలపై, పౌడర్ తయారు చేస్తున్న 5 పరిశ్రమలపై కూడా పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిపి మెరుపు దాడులు నిర్వహించి వాటిని సీజ్ చేశారు. చాలా భారీ ఎత్తున స్టాక్ అయితే కనుక వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది. వీటికి ఎటువంటి లైసెన్సులు లేవు, ఎటువంటి అనుమతులు లేవు, ఆ తయారు చేస్తున్న సురక్షిత చర్యలు లేవు. పొద్దుటూరు పట్టణంలోని మడూర్ రోడ్లో ఉన్న శ్రీ సౌభాగ్య కుంకుమ ఇండస్ట్రీస్ గొడవంతో పాటు కొత్తపల్లిలోని కామధేను కుంకుమ ఇండస్ట్రీ, మహాలక్ష్మి కుంకుమ ఇండస్ట్రీ, చంద్రిక ట్రేడర్స్, అలాగే ఎంజీ ఆటో నగర్లోని శ్రీదేవి భూదేవి కలాపి ఇండస్ట్రీలపై మంగళవారం నాడు మొన్నటి రోజు రాత్రి అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ యొక్క తనిఖీలు ఏంటంటే మనుషులకే కాకుండా పర్యావరణానికి సైతం తీవ్రహాని కలిగించేటువంటి ఈ ఆర్మైన్ ఓ అనే కెమికల్ని వాడేసి ఈ కల్లాపి పొడి అయితే తయారు చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మీ ఏరియాలో అమ్ముతున్న వాడకండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి.